భారతదేశంలో 3 సార్లు ఏకంగా ఒకే ఒక్కరు పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, భారతదేశంలోనే సింగిల్ గా ఒకే ఒక్కరు పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మదనపల్లి పార్టీ ఆధ్వర్యంలో చాలా అట్టహాసంగా గ్రాండ్గా మనం వచ్చిన బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్యంగా మన దీక్షా దీపారెడ్డి గారు కానీ అదేవిధంగా శ్రీనాథ్ రెడ్డి గారు కానీ మన మదనపల్లిలో ఉండే అంతా క్యాడర్ ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్పి చాలా అట్టహాసంగా గ్రాండ్గా పండుగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది. ఈరోజు మొత్తం మదనపల్లి కాన్స్టిట్యున్సీలో అన్ని పంచాయతీల్లో అన్ని వార్డుల్లో కూడా ఈ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం. ఈ రోజు రాత్రి 9-10 గంటల వరకు కూడా కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రతి చోట ప్రతి విలేజ్లో కేక్ కటింగ్స్ ఉన్నాయి. మేము మదనపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటు ప్రజలకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ రియలైజ్ అవుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేరు, ఏ రకంగా మేము ఇబ్బందులు పడుతూ ఉన్నామనేది ప్రజలకు ముఖ్యంగా తెలుసు. మేము ఈ రోజు విలేజెస్లో పోతా ఉంటే కూడా అక్కడ పోతే పూలహారాలతో ఎంత మాకు సత్కారం చేస్తూ ఉంటారంటే, ఈ రోజు ఆ పూలహారాలు కానీ ఆ సత్కారం కానీ ప్రతి ఒక్కరూ మాకు వెల్కమ్ చేస్తున్నారంటే ఆ క్రెడిట్ మాది కాదు, ఆ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అది. ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు ఏ లెవెల్లో పోయినాయంటే ప్రతి ఒక్కరూ వచ్చిందులో ఆయనకు మాకందరికీ పెద్ద పెట్టేస్తూ ఉన్నారు, మాకు వెల్కమ్ చేస్తున్నారు. దగ్గర మన ఆంధ్ర రాష్ట్రంలో 5 లక్షల కోట్ల రూపాయలు వచ్చిందో ఆర్థిక సాయం ప్రజలకు చేసిన వ్యక్తి ఆయన. డైరెక్ట్గా 3 లక్షల కోట్లు, అదేవిధంగా పరోక్షంగా 2 లక్షల కోట్ల రూపాయల సహాయం అందింది ప్రజలకు. ఎంతవరకు డబ్బులు రొటేషన్ అయినాయి పబ్లిక్లో అంటే దానికి మనం చెప్పనక్కర్లేదు. ఆ విధంగా ఆయన వేసిన విధానాలు ఈ రోజు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఈ రోజు ఆయన లేని లోటు కూడా గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన ఉండే ప్రతి కాలంలో కూడా వైద్యానికి ఆరోగ్యానికి అదేవిధంగా చదువుకు పెద్దపీట వేసినారు ఆయన. ఈ విధంగా వైద్యానికి కూడా దగ్గర 17 మెడికల్ కాలేజ్ కానీ వీళ్ళు ఎరగని రీతిలో స్వాతంత్రం నుండి కూడా మనకు 15-16 మెడికల్ కాలేజ్ ఉంటే ఆయన 17 మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చేసి మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో దీనికి తీసుకుపోయినారు. ఈరోజు దీనికి పీపీ విధానంలో అన్న చెప్పినట్టు ఈ గవర్నమెంట్ వచ్చింది దీన్ని పరోక్షంగా దీనికి వాళ్ళ పీపీ విధానంలో ఇచ్చేసి మొత్తం వ్యవస్థను నాశనం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా నేను తెచ్చిన మెడికల్ కాలేజ్ ప్రజలకే చెందాలా, పేద ప్రజలకే చెందాల విషయంలో అన్ని రకాలుగా కూడా అజిటేషన్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము కూడా ఆయనతో పాటు తోడు ఉంటాము. అదేవిధంగా ప్రతి సంక్షేమ పథకాలు చూసుకోండి, ఏది కూడా చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారే ఆయన వచ్చిన నిజంగానే మన దేశ చరిత్రలోనే ఈ రకమైన ముఖ్యమంత్రి ఎవరు లేరు, ఇన్ని రకంగా సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వ్యక్తి. కాబట్టి మేమంతా అది రుణిపడి ఉన్నాము. ఈరోజు ప్రజలందరూ ఇది వచ్చిందో వాళ్ళ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఫీల్ అయిపోయి ఇది వాళ్ళ సొంత పండుగ మాత్రమే ఫీల్ అయిపోయి ప్రతి ఒక్కరూ పండుగ వాతావరణంలో ఇక్కడ చేసుకుంటున్నాము. అందరికీ మా ఇంకోసారి మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం.